హలో ట్రైనింగ్ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సూపర్ అండి మీరందరూ. సో నేనైతే చాలా బాగున్నానండి. మనం ఎవ్వరికి నచ్చదు అనుకునే కర్రీని సింపుల్ గా ఈజీ వేలో ఇలా చేస్తే అందరూ తింటారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది, చాలా బాగుంటది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పొట్లకాయ అంటే మాక్సిమం నచ్చదు కదా, సో ఈ విధంగా చేసి పెట్టండి. తినని వాళ్ళు కూడా కంపల్సరీ తింటారు. మధ్యలో మనం ఒక చిన్న పొడుపు కథ వేసుకొని వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. వేసుకునే లోపు మనం పొట్లకాయని చెక్కు తీసేసి ఇత్తనాలు తీసి లోపల, తర్వాత ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ బౌల్లోకి వేసుకొని ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను, మీకు ఎవరికైనా తెలిస్తే చిన్న కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోద్దండి. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి నాకు. అర్జునుడిని తలుచుకుంటే గుర్తొచ్చే మాసం ఏంటి? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇలా ముక్కలు కట్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా బీరకాయ ముక్కల్లాగా ముక్కలు కట్ చేసి వేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఒక కల్లుప్పు వేయాలండి. సాల్ట్ కాదు, కల్లుప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేయాలి. వాటిని మ్యాగ్నేట్ చేస్తే ఇలా ఉప్పులో దాంట్లో వాటర్ వస్తాయి, ఉప్పు పట్టి ముక్కలకి. ఆ వాటర్ వచ్చిన తర్వాత వాటిని గట్టిగా పిండేసి ఆ వాటర్ వాడమండి, మనం పడేయటమైనవి. సో ఇలా ముక్కలు తొందరగా వాటర్ వదిలితే తొందరగా మగ్గుతుంది, కూర టేస్ట్ బాగుంటుంది, ముక్కలకి ఉప్పు పట్టిద్ది అనమాట. సో అలా పట్టేలోపు చిన్న 2 ఉల్లిపాయ, ఈ హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టాం కదా, ఆ లోపు మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. 2 చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నేను. తాలింపు పెట్టి తాలింపు మగ్గిన తర్వాత ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందండి లైట్గా. వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసి అందులో ఈ బీరకాయ ముక్కల్లా కట్ చేసుకున్న పొట్లకాయని వేసేయాలి. ఇందులో ఉప్పు వేయొద్దండి. ఉప్పు వేస్తే మాత్రం ఆల్రెడీ మనం ముక్కలకి వేసి మ్యాగ్నేట్ చేసాం కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదు. సో చూసి వేసుకుందాం. తర్వాత కొంచెం మగ్గనివ్వాలి, కలిపెడుతూ మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్లో మగ్గిపోతాయి తొందరగా. మగ్గిన తర్వాత కారం, తర్వాత ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, నేను ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ కూర కారం వేసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి పాలండి. దీంట్లో పాలు పోసి హై ఫ్లేమ్లోనే 2 to 3 మినిట్స్ కలిపెట్టాలండి. కలిపెడితే ఇట్లా మంచిగా దగ్గరికి వస్తుంది కర్రీ. సో అది ఎక్కడ కూడా మనం టమాటా యూజ్ చేయలేదు దీంట్లో. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూర మాత్రం, సూపర్ అండి. సో ఇలా వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకండి.